హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 10 ఉల్లిగడ్డలని ఇలా కట్ చేసుకున్నానండి. ఒక 5 పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీరని తీసుకున్నాను. 8 ఎగ్స్ తీసుకున్నానండి ఇక్కడ. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇలాగ చేసుకోండి కంపల్సరీగా. పర్ఫెక్ట్‌గా వస్తుంది ఎగ్ కర్రీ అనేది. ఆయిల్ వేడయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అవుతుంటేనే ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాం మనం. ఇక్కడ ఆనియన్ అనేది చాలా ఎక్కువ తీసుకున్నానండి. అప్పుడే ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ ఉల్లిగడ్డల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక టీ స్పూన్ వరకి సాల్ట్ యాడ్ చేసుకుందాం మనం. ఇలా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఈ ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని చాలాసేపు వరకు ఉడికించుకోవాలి. దాని పచ్చితనం అంతా పోయి మంచిగా ఇలాగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి దాన్ని. ఈ ఆనియన్‌తో మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఎగ్స్‌ని ఇలా పగలగొట్టి వేసుకుందామండి. అన్ని 8 ఎగ్స్‌ని ముందుగా ఇలా పగలగొట్టి వేసుకుందాం. నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఒకసారి. చాలా చాలా బాగొస్తుంది. నా వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చూపించిన విధంగా చేసుకుంటే చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చండి. కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కూరగాయలు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా సింపుల్‌గా, ఈజీగా ఎగ్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా బావుంటుందండి. ఇప్పుడు ఇలా అన్ని ఎగ్స్ కొట్టి పోసిన తర్వాత మనం మూత పెట్టుకొని కొద్దిగా ఉడికించుకోవాలి దాన్ని. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుందండి. ఇప్పుడు దీన్ని తిప్పేసుకుందాం ఇంకొక సైడ్. ఎగ్‌కి ఎగ్ ఇలా తిప్పేసుకుంటే మనకి బాయిల్డ్ ఎగ్ తిన్న టేస్ట్‌తో ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా ప్రతి ఒక్క ఎగ్‌ని ఇలా మరలేసుకోవాలి. ఇలా మరలేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ అనేది ఉడికించుకుందామండి మనం. చూసారా? ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుందాం. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఈ ఎగ్ అనేది మాడకుండా మంచిగొస్తుందండి. పైగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈజీగానే కర్రీలో కుక్ అవుతుంది, ఫ్రై అవుతుంది. ఇప్పుడు దాన్ని మెల్లిగా కలుపుకోవాలి. ఇలా చూపించిన విధంగా కలుపుకున్నారంటే ఎగ్ అనేది ఎక్కువగా మాడిపోకుండా ఈజీగా వస్తుంది. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసుకుంటే మాత్రం చాలా చాలా మాడుతుంది ఎగ్ కర్రీ చేసేటప్పుడు. అందుకే మనం ఈ టైంలో వేసుకోవాలండి. అప్పుడు మంచిగా టేస్టీగా ఉంటుంది. అట్లాగే ఎగ్ కూడా ఎక్కువ మాడదు. ఇలాగ కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్నాక ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాం. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్
సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని కూడా కొద్దిగా కలుపుకుందాం. ఇలా చూపించిన విధంగా కలుపుకోండి. మరీ ఎక్కువగా కలుపుకుంటే ఎగ్ అనేది నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఇలా చూసారా? ఎగ్ మనకి బాయిల్డ్ ఎగ్ లాగా ఎంత బాగా వచ్చిందో. తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి రైస్లోకి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీరని వేసుకుందాం. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా ఉప్పు, కారం, ఇలా గరం మసాలా వేసుకుంటే చాలా స్పైసీగా ఉంటుంది. అలాగే ఆనియన్స్ స్వీట్నెస్ కూడా ఉంటుందండి. మనం ఎక్కువగా ఆనియన్స్ వేసుకున్నాం కదా. ఇలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ప్రతిదాని ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుందండి మీకు ఈ ఎగ్ కర్రీలో. ఇప్పుడు ఇలాగ కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలాగా స్టవ్ మీద ఉంచుకుంటే అంతే. ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ అనేది రెడీ అండి. ఇలా రైస్లోకి తిన్నా, చపాతీలోకి తిన్నా చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీ ఇది ట్రై చేయండి. ఎలాగో వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బై బై.